అక్కడ సరిహద్దుల్లో కూడా నిన్న ఈ రోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతూనే ఉన్నారు. వాటికి ప్రతిగా మన వాళ్ళు కూడా దాడులు జరుపుతున్నారు. అయితే అక్కడ కూడా చాలా ప్రాణ నష్టం జరిగినట్లుగా కూడా మనకు అందుతున్నట్టు సమాచారం. పాకిస్తాన్ వైపు కూడా అంటే మనం వాళ్ళు చేస్తున్నటువంటి దాడులకు ప్రతిగా దాడులు చేస్తున్నప్పుడు అటువైపు కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నట్లుగా కూడా మనకు సమాచారం వస్తుంది. అందుకే పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ నేతలు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. భారత్ మా పైన యుద్ధం చేస్తుంది, భారత్ సివిలియన్స్ పైన యుద్ధం చేస్తుంది, ఎవరో ఎక్కడో అంటే ఉగ్రవాదులు ఈ యొక్క పహల్గామ్ లో ఎవరో ఎవరిని చంపితే మా మీద ఎందుకు యుద్ధం చేస్తారు, మా ప్రజలు ఏం చేశారు, మేమేం చేసాం అంటూ ఒక విక్టిమ్ కార్డ్ ని ప్లే చేసే ఒక గేమ్ కి అయితే వాళ్ళు తరించారు. కానీ ఇవన్నీ కూడా కపట నాటకాలన్నీ కూడా పాకిస్తాన్ కపట నాటకాలని ప్రపంచం ముందు బట్టలుప్పదీసి నిలబెట్టారు మన భారత సైన్యం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రవాద శిబిరాలు ఏవైతున్నాయో ఆ శిబిరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. 9 ఇంకా 12-15 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, వాటిని కూడా ధ్వంసం చేస్తామన్నారు. అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి దాడి ఈ రోజు మధ్యాహ్నం కూడా ఈ విధంగా మిసైల్ దాడి జరిగింది. ఒక 5 మిసైల్స్ దాడి జరిగినప్పుడు వాటిని ధ్వంసం చేశాం. అంతేకాకుండా లాహోర్ లో ఉన్నటువంటి వాళ్ళ క్షిపణి వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఏదైతుందో దాన్ని కూడా మన క్షిపణితో ధ్వంసం చేశాం. అందుకే ప్రతీకారంగా ఇప్పుడు అక్కడి నుంచి లాహోర్ నుంచి ఈ యొక్క దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రతీకార చర్యలకు ధీటుగా సమాధానం ఇస్తుంది భారత భద్రతా దళాలు. అంతేకాకుండా జమ్మూని టార్గెట్ చేశారు. జమ్మూ పక్కన ఉన్నటువంటి రాజస్థాన్, పఠాన్కోట్, తర్వాత పూంచ్ సెక్టార్, గురుదాస్పూర్, ఈ సెక్టార్లన్నింటిలో 5 సెక్టార్లనే ఇప్పుడు ఈ రాత్రి టార్గెట్ చేశారు. అంటే ఈ ఒక్క రోజుతో ఇది పోయేది కాదు. ఇట్లాంటి దాడులు ఇంకా వరుసగా కొనసాగుతూనే ఉంటాయి. ఎన్ని రోజులు అంటే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు, లేకపోతే వాళ్ళకి వేరే దేశాలు ఏమైనా సహాయం చేసి ఆయుధాలను వాళ్ళకి సరఫరా చేసినప్పుడు వాటన్నిటి మీద కూడా మన మీద ప్రయోగిస్తూనే ఉంటారు. ఈ ఒక్క రోజుతో భయపడి ఇది ఏదో జరిగిపోతుందని కృష్ణ ఒక్క విషయం చెప్పండి. ప్రధానంగా జమ్మూని బ్లాక్అవుట్ చేశారు, రాజస్థాన్ లో కూడా అన్ని జిల్లాల్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించిన నేపథ్యంలో ఇటు జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం దగ్గర పరిస్థితి ఏంటి? ప్రధానంగా ఇటు సివిలియన్స్ తో పాటు ఎయిర్పోర్ట్ ను కూడా టార్గెట్ గా వెళ్తున్నారు కాబట్టి వైష్ణోదేవి ఆలయం దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏంటి? విజయ్ చంద్రిక, జమ్మూలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అనేది జమ్మూకి సిటీకి సంబంధించి కొంచెం దూరంలో ఉంటుంది. అది ఇంకా సిటీకి వచ్చిన తర్వాత జమ్మూలో కూడా ప్రసిద్ధ దేవాలయాలు కూడా ఉన్నాయి. తర్వాత వైష్ణోదేవి దేవాలయం వచ్చి జమ్మూ నుంచి ఇంకా ఒక 4-5 గంటల ప్రయాణం ఉంటుంది. కాట్రా అన్న ప్రదేశం నుంచి మళ్ళీ అక్కడ కాట్రా నుంచి మళ్ళీ కొండపైకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి. అక్కడ దానికి పెద్ద నష్టం జరిగే అవకాశం అయితే చాలా తక్కువనే చెప్పొచ్చు. అంటే కొండపైన అది కూడా ఒకలాగా చెప్పాలంటే ఆ దేవాలయం ఒక బంకర్ లో ఉన్నట్టే ఉంటుంది. వైష్ణోదేవి దేవాలయం ఎవరైనా అక్కడ వైష్ణోదేవి దేవాలయానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. సుమారు 4-5 గంటలు ఇక్కడ కింద నుంచి కొన్ని అంటే మన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే 7 కొండలే ఉంటాయి, కానీ ఇక్కడ 70-80 కొండల వరకు ఉంటాయి ఈ యొక్క వైష్ణోదేవిని దర్శించుకోవాలంటే. వాటన్నిటిని కూడా 9-10 గంటల పాటు కాలినడకన లేకపోతే గుర్రాల పైన వెళ్ళి దర్శించుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా గుహ లోపల ఉంటాయి. ఈ వైష్ణోదేవి అనేది గుహ లోపల ఉంటుంది కాబట్టి దానికి ఎక్కడ కూడా ఇటువంటి మిసైల్స్ వచ్చి పడినప్పుడు కూడా పెద్ద నష్టం జరగదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఉద్రిక్తతల నేపథ్యంలో వాటన్నిటిని కూడా బంద్ చేశారు. అక్కడ ఎవరిని కూడా భక్తులు కూడా వెళ్ళనట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలతో పాటు ఇక్కడ ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా బంద్ చేశారు. అక్కడ ఎటువంటి నష్టం లేదు. కాకపోతే ఇవి కొంచెం దూరంగానే ఉన్నాయి. ఈ బోర్డర్ అంటే ఎయిర్పోర్ట్, తర్వాత రాజస్థాన్, పఠాన్కోట్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బోర్డర్ కి చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. సో అటాక్స్ అనేది ఇటువైపే వస్తుంది. ఇది ఇంకా చాలా దూరం ఉంటుంది. ఇంకా 100-150 కిలోమీటర్ల దూరంలోనే వైష్ణవమాత దేవాలయం ఉంటుంది. సో మొత్తానికి అయితే 8 మిసైల్స్ తో వాళ్ళు దాడులు చేశారు. ఆ 8 మిసైల్స్ ని కూడా న్యూట్రల్ చేశారు. కొంత అక్కడ కొన్ని ప్రదేశాల్లో ఈ మిసైల్స్ కి సంబంధించిన శకలాలు కూడా పడ్డాయి. వాటన్నిటిని కూడా ఏరుతున్నారు. కాకపోతే మొత్తం బ్లాక్అవుట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎంత నష్టం జరిగింది, అసలు నష్టం జరిగిందా లేదా అనేది మనం అధికారులు చెప్తేనే మనకు తెలుస్తుంది, కానీ మనగా అంచనా చేయడానికి లేదు. పైగా ఇప్పుడు యుద్ధ సమయంలో ఎవరు కూడా ఎటువంటి ఊహించి వార్తలు చెప్పడం, లేకపోతే ఊహించి ఎంత జరిగి ఉండొచ్చు అంత జరిగి ఉండొచ్చు అని చెప్పకూడదు. ఏదైతే డిఫెన్స్ కు సంబంధించినటువంటి అధికారులు
వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం అందజేయాలనేది వాళ్ళు పదే పదే కోరుతున్నారు. కాబట్టి ఆ ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి సంబంధించి అధికారులు అధికారికంగా ధృవీకరించిన తర్వాత వాళ్ళు పత్రికా ప్రకటన రూపంలో మనకి ఇచ్చిన తర్వాత వాటిని ప్రకటిస్తే బాగుంటుంది. ప్రస్తుతానికైతే పరిస్థితి ఇప్పుడు అంటే ఒక గంట ముందున్న పరిస్థితికి ఇప్పటికీ కొంత తగ్గిందనే చెప్పొచ్చు. ఒక 10-15 మిసైల్స్ తో మన మీద దాడులు చేశారు. వాటన్నిటిని కూడా కొన్నిటిని న్యూట్రలైజ్ చేశారు. కొన్ని డ్రోన్లు కూడా వాళ్ళు వేశారు. కొన్ని షార్ట్ వీటితో కూడా మిసైల్స్ తో కూడా దాడులు చేశారు. దానికి సంబంధించి వాటిని ఎయిర్ స్ట్రిప్ అయితే కొంత నష్టం జరిగి ఉంటుంది. తర్వాత ఎయిర్ స్ట్రిప్ తో పాటు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి జనావాసాలు కొన్ని నష్టం జరిగి ఉండొచ్చు. అయితే జనాలకు మాత్రం ఎక్కువగా నష్టం జరగదు. ఎందుకంటే విజయ చంద్రిక ఎందుకు నేను ఈ మాట ఎంత ధీమాగా చెప్తున్నానంటే అక్కడ 5:30, 6 లేదా 6 లోపే ఇక్కడ వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ శిబిరాలు ఏవైతే ఏర్పాటు చేశారో అక్కడ ఆ శిబిరాల్లోనే ఉంచి వాళ్ళకి అక్కడే ఫుడ్ పెట్టి అక్కడే వాళ్ళకి కావాల్సినటువంటి వసతి బసని ఏర్పాటు చేస్తారు. సో ఆ శిబిరాల మీద దాడి జరిగి ఆ శిబిరాలు ఏమైనా ధ్వంసం అయితే నష్టం జరుగుతుంది. అంటే అదర్వైజ్ పెద్దగా ప్రాణ నష్టం జరగదు. ఇటువంటి ముందే వాళ్ళకి అలవాటు ఉంది. వాళ్ళకి అటువంటి ఎక్సర్సైజ్లు అన్ని కూడా ముందే చేస్తారు. అక్కడ మాక్ డ్రిల్ అనేది ఇక్కడ అంటే ఇండియా దేశవ్యాప్తంగా ఇప్పుడు చేశారు, కానీ ఈ మాక్ డ్రిల్స్ అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి అటాక్స్ వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి, ఏ విధంగా వాటిని రక్షించుకోవాలి, బంకర్లు